ఏంటి సడన్గా పెళ్ళి? అనిపించింది చేసుకోవాలని. నేను చేసుకోకూడదా? లేదు, ఒక మాట కూడా చెప్పకుండా. నేనెందుకు నీతో చెప్పాలి? మన మధ్య చెప్పుకునేంతగా ఏమీ లేదుగా. అదే ఒక ఫ్రెండ్గా నువ్వు నాతో. ఫ్రెండ్సా? మనిద్దరమా? నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే నీకు నీ ఇమేజే ముఖ్యం కదా, దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు. అదే నీ ఫ్రెండ్ అన్నాడుగా లెవెల్, చివరి వరకు దాన్ని అలాగే మెయింటైన్ చేసుకో. ఇద్దరు ఫారెన్ లో కలిసి మెలిసి తిరిగా. ఐ థాట్ ఇట్స్ లవ్. అయినా నేను నా ఈగో వదిలి నీతో వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. కానీ మన మధ్య ఒక చిన్న గొడవ వచ్చినా కూడా నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న మీ నాన్న, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళనే పట్టించుకోలేదు. నేనెంత రేపే నువ్వు ఒకరిని లవ్ ఏంటి, ఫ్రెండ్గా కూడా ఉండలేవు. క్షమించాలి, సర్దుకుపోవాలి, ఈ రెండు నీకు తెలీదు. నువ్వు చివరి వరకు సంతోషంగా ఒంటరిగానే ఉండు. ఎంతగా ప్రేమిస్తున్న మీ నాన్న, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు. నేనెంత ఈ 15 సంవత్సరాల్లో మొదటిసారిగా నాన్న రూమ్లోకి వెళ్తున్నాను. నాన్న, నా జీవితంలో జరగని విషయాల్ని, జరగాలని నేను కోరుకుని ఇష్టపడే విషయాలన్నింటినీ కలర్లోనే పెయింట్ చేశాను. నాన్నా, నాన్నా, ఈ వ్యాధితో ఇన్నాళ్లు బతకడమే పెద్ద విషయం. ప్యాంక్రియాస్లో క్యాన్సర్ బాబు, ఫైనల్ స్టేజ్.